సింగపూర్ ఎయిర్లైన్స్ కి చెందిన ఓ అంతర్జాతీయ సర్వీస్ విమానం ఇవాళ గాల్లో ప్రయాణిస్తుండగా తీవ్ర కుదుపులకు లోనైంది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బోయింగ్ 777 విమానం మార్గం మధ్యలో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తేరుకునే లోపు అందులో ఒకరు చనిపోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లండన్ నుంచి బయలుదేరిన సింగపూర్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం దాదాపు 6000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా గాలి ఒత్తిడి కారణంగా ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో విమాన సిబ్బంది సైతం ప్రయాణికుల్ని అప్రమత్తం చేసే వీలు లేకపోయింది. ఆ కుదుపులకి విమానంలో ఉన్న లగేజ్ కూడా ప్రయాణికులపై పడిపోయింది. దీంతో వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒకరు చనిపోయారు. ఇక గాల్లో విమానం కుదుపుల ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటన చేసింది. ఇవాళ లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న తమ విమానం తీవ్ర కుదుపులకు లోనైందని, ఇందులో చనిపోయిన ప్రయాణికుడి కుటుంబానికి సంతాపం తెలిపింది. అలాగే గాయపడిన వారి కుటుంబాలకి అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్ లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ చనిపోయిన ప్రయాణికుడిని దించేసి మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక సింగపూర్ ఎయిర్లైన్స్ కి రివ్యూస్ బాగుంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఎయిర్లైన్స్ లో ఇవాళ ఇలాంటి దుర్ఘటన జరగడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.